రైతులకి నమస్కారం. ఇప్పుడు సీడ్ డ్రిల్‌ని ఉపయోగించి మొక్కజొన్న విత్తుకునే పద్ధతిని మనం చూస్తున్నాము. ఇప్పుడు దీని గురించి మనం తెలుసుకుందాం. చెప్పండి మీ పేరు? నా పేరు భీమేశ్వర్ సార్. ఓకే. మండలం వచ్చి సోన్, విలేజ్ వచ్చి లోకల్ వెల్మల్ సార్. ఓకే. ఈ సీడ్ డ్రిల్ ఎప్పటి నుంచి వాడుతున్నారు? నేను గత 2 సంవత్సరాల నుంచి వాడుతున్నాను సార్ సీడ్ ఎట్లా డ్రిల్. ఉంది? బావుందా సీడ్ డ్రిల్ తోటి? బాగున్నది ఎట్లా సార్. మీకు ఉపయోగం ఏముంది? కూలీల కొరతకు దీనికి అనుకూలంగా సార్. హ్మ్. కూలీలతోని పని లేకుండా మనం ఓకే. ఇంటోళ్ళమే చేసుకోవచ్చు సార్. ఓకే. మళ్ళీ ఒకటేంది కూలీలు ఎక్క తక్క దూరం వేయొచ్చు. ఓకే. కానీ దీంతో ఒకటే విధంగా పడుతుంది సార్. ఏ సెట్టింగ్ పెట్టుకుంటే ఆ సెట్టింగ్‌లో వస్తది సార్. ఓకే. మనం సెట్ చేసుకోవడం వల్ల సెట్ ఎంత చేసుకున్న స్పేసింగ్ ఉంటే ఆ! అంతే స్పేసింగ్‌లో పడుతుంది. డిస్టెన్స్ ఎంత పెట్టుకుంటే అంత పెట్టుకున్నాం ఓకే. సార్. రోజుకి ఎంత మీరు ఒకరైతే ఎన్ని ఎకరాల వరకు ఎకరన్నర నుంచి 2 ఎకరాలు నూకొచ్చు సార్. ఓకే. ఓకే. దాన్ని బట్టి చేస్తారు. ఓకే. చేస్తాం సార్. దీనివల్ల అయితే మీకు యూజ్ ఉంది. చాలా గత 2 ఓకే. సంవత్సరాల నుంచి వాడుతున్నాం సార్. ఓకే. చాలా బాగున్నది సార్. దిగుబడి కూడా అనుకూలంగా ఉన్నది సార్. ఓకే. ఈ మునుపటి స్పేసింగ్ కంటే. ఇవన్నీ సాంద్రత మొత్తం సెట్ అయిపోయి మంచి సెట్టింగ్ ఉన్నది దిగుబడులు సార్. గూడా బాగా వస్తున్నాయి. బాగున్నది సార్. ఓకే. మొక్కకు మొక్క డిస్టెన్స్ మంచిగుంటది సార్. ఓకే. దాంతోని పైరు కూడా బాగా వస్తది సార్. ఓకే. ఎంత కాస్ట్ పెట్టి కొన్నారు? ఇప్పుడు ఎన్ని సంవత్సరాల కింద ఈ కొన్నారు ఇది? 2 సంవత్సరాలు 6,200 తీసుకున్నా సార్ అప్పుడు. ఓకే. సీడ్ డ్రిల్. అప్పటినుంచి మీకు ఉపయోగపడుతూనే ఉంది. ఉపయోగపడుతుంది సార్. దీనివల్ల కూలీల కొరతని అధిగమించొచ్చు. అవును సార్. ఓకే. రైట్. ధన్యవాదాలు. మంచిది సార్.